ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వెతవ పాణి నోటుకొచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడు రా. నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. రే, అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావురా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో, కోప్పడకండి. వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ. నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్సులో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. ఆత్మహత్య చేసుకుంటానని భయపడడానికి కాదు. నానా, నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువ వస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు, నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనెప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా. ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా? నువ్వు బాగున్నావు. అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఏ? భయం సార్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చేవి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను
5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను. అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను. దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకోనుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి. 2 months రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు. ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను. సార్, మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ నువ్వు నీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వీ మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి. నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. గురూజీ, యు ఆర్ గ్రేట్. మమ్మల్ని ఆశీర్వదించండి. మీరే కదా చెప్పారు వాడికి ఉద్యోగం వస్తే మీ మీద తీసేయమని. అయ్యా, ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యా. నా పరువు కాస్త పోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరం రా. Dad, that's not fair. Everything is fair in love and war. This is World War III. నిఖిల్, నువ్వు చచ్చావురా. ఏ మావా, ఏంటి ఈ టైంలో?
తాగొచ్చావా? జిన్నేసేసా లేడీస్ డ్రింక్ భలే చువ్వనెక్కేసింది. ఓవర్గా తాగేసావు పాప. మైసమ్మ బయటకు వస్తుంది. అవును రాకెటప్ప, కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి. ఎందుకు ధైర్యం? ఈ కీస్ కొట్టడానికి మావా. ఏం కీస్ ఇది? నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్. నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు. దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు. పాటను కొట్టేసుకో. చీటింగ్ ఇది. తప్పు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. చెప్పా, నాకు నిజం తెలియాలి. కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా? ఇచ్చేదా ముక్కు అడ్డుపడకుండా ఇచ్చేదా? దమ్ముందమ్మా. ఏంట్రా ఊపుతున్నావు? కూర్చో. ఏ మైసమ్మ, మొరింగా తింటావా? మొరింగానా? ఇదంతా బర్మా ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇది అత్తం, బేజో, ఇది మొరింగా, ఇది కౌస్. కిట్టప్పా, ఏం పేర్లు రావి? అత్తో, బేజో, మొరిన్యా, కౌసే. బర్మా మలయాళంలో ఉంది. Perenyo, Coinyo, Katie Kunjumon, Coinyan, Dara, Ninja Manino, Ninja Manino. పంచబట్ల సారంగపాణి. ఏం పేరు అది? పంచబట్ల సారంగపాణి. యక్, స్టైల్ గా లేదు. వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగిలించుకోవడం. రియా, ఏంటి కిట్టప్పా? మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా? వేరెవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే ఆ టైపా? మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు? ఇంపార్టెంటా? అయితే ప్రూవ్ చేయి. Prove it. Come on, prove it, man. Prove it. Come on, prove it. There is no place for Mutrabhishekam here. హలో, రియా ఉందా అండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్లి. రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి. పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్. స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపులుసులతో మీటింగ్ ఉంది. దారెక్కండి. మిస్ అయితే ఇంకేనా ఉందా? జాపనీస్ గెట్ రాకేష్ వెడ్స్ రియా. Hey, thanks for the suit, eh? వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో, ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పీకేసే. వెంకట్, పాణి దొరికాడు రియా. సార్, పెళ్లి కొడుకు రూమ్ కా? అవును సార్. ఏమయ్యా, ఒక ఐరన్ బాక్స్ తేవడానికి ఇంతసేపా? సారీ సార్. రేపు వెళ్ళిపో. బాబు బాబు బాబు, ఇది లోపల ఇవ్వండి. పువ్వులు కదా, పెళ్లి కూతురు రూమ్ లో ఇవ్వండి. దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి, పెళ్లి మండపంలో. ఇది మా సాంప్రదాయం.
అలాగా సరే. Hey Mambo, Mambo, Okay, sir. come in. Hey Mambo, Mambo, Good morning, sir. mozzarella. Quick, I am my Sharwani man. Hey Mambo. పాణి దొరికాడన్నాను కదా, ఈ గాడిదం చేసుకుంటానంటావేంటి? నీకేమైనా పిచ్చా వెంకట్? నిన్ను నువ్వే మోసం చేసుకోకు రియా. పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు, అందుకే వాడికి నచ్చిన మొయింగ్యా కోసి ఇప్పుడు కూడా తింటున్నావు. Morra mozzarella, hey mambo, a mambo italiano mambo, a mambo, a mambo, mambo. One enchilada, hey mambo, hey mambo, mam. ఆ రాకేష్ గాడిదలు ఎప్పుడు గుర్రాలు అయిపోలేవురియా. వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు, ప్రైస్ ట్యాగ్. షటప్ వెంకట్. రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు. అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకురా మీరంతా చట్నీ తింటారు? అది మీ చట్నీ సార్. ఏమైంది? ఇప్పుడు శర్వానికి ఎక్కడ కనిపోను? సార్ 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 2 minutes సార్, నేను వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకొని వస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా సార్. ఎవడ్రా చట్నీని కనిపెట్టింది? రియా లేట్ అవుతుంది, త్వరగా రామ్మా. పిన్ని పెళ్లి సారీ సూపర్ గా ఉంది. రా. ప్రియా, నేను నిఖిల్ని. అరిచి కాల్ చేస్తావేమో, చంపేస్తారు. మీ హౌస్ కీపింగ్ బాయ్ తీసుకెళ్ళాడే చట్నీ శర్వాణి. పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వెళ్ళి రాకేష్ ని పంపించు. ఇప్పుడు నేను వెళ్ళానంటే అమ్మాయి నచ్చక పెళ్లి కొడుకు పారిపోయాడు అంటారు రియా. చెప్పు. ఇది రైట్ టైం. కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా. రియాన్ తీసుకొని పరిగెత్తుకు వచ్చాయి. ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? మరి పెళ్లి మండపంలో ఉన్నది? పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా. నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని. రా వెళ్ళిపోదాం. నా పరువు పోతుంది. నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? సన్నకాయలా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నాన్న, ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో. అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్, రాకేష్, ప్రైస్ ట్యాగ్, నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్, నీకు ఇష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో. త్వరగా పోనీ. రియా, నాకు ఒక డౌట్. ఏంటి? పానీకి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? అదేం అయ్యి ఉంటుంది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. ఇదిగో బిస్కెట్స్ తిను, హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. వీడికి ఇక్కడే పని. బండి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మెన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పాణి కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. రెడ్ సీల్ వేసిన కవర్ ఇక్కడ ఉంది చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పాణి ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలాడు? దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం.
ఒకసారి రియాక్ట్ ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడ ఫోన్ బావా? రియా ఫోన్. ఆల్ ఇస్ వెల్ చెప్పి బాబు తింటున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను విను. చెప్పు. ఆల్ ఇస్ వెల్. పాణి దొరికిందిరా. హలో ఇదిగో జెరాక్స్. ఎక్కడికైనా వస్తున్నారా? ఇదిగో ఏంటిది? క్వశ్చన్ పేపర్. వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ముందు గెలవడానికి మంచి దారి చూపించారు, ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు. వద్దురా, నేను కష్టపడి చదువుకొని రాస్తాను. ఫెయిల్ అయినా పర్వాలేదు. సూపర్ రా. నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు. ఆ క్షణంలో వాడిని నిజంగానే బావమరిదిని చేసుకోవాలనిపించింది. అప్పుడు జయా గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. బావా మార్చేస్తారా? నా ఇంటి గుమ్మల్లో పిసుకొడతారా? ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి. తెల్లారలోగా వెళ్ళలేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. గెట్ అవుట్ యు రాస్కల్స్. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. ఆ రాస్కల్స్ కి నా ఆఫీస్ కి ఎలా దొరికాయి? నేనే ఇచ్చాను డాడీ. ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు. రియా షట్ అప్. మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా? నోరు మూస్తావా రియా? తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు. తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారైనా అడిగారా? కట్ ఆఫ్ 300కి 298.5 పైన తెచ్చుకోవాలని మీరు ఎంత ప్రెషర్ చేశారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు. ఏం మాట్లాడుతుంది? అదేదేదో బాగుతూ ఉంది. మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న, నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు. ఒక రచయిత అవ్వాలని, ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం. కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న. రియా ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా? ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావక్క? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే. నీ మనసుకి ఏది ఇష్టమో అది చదువుని చెప్పుంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. ప్రాణాలతో ఉండేవాడు నాన్న. వాడు ఆత్మహత్య చేసుకోలేదు. అవును నిజమే. అది ఆత్మహత్య కాదు, హత్య.
భారీగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.